ಇಸ್ರಾಯೇಲರು ಬಂದಿಗೆ ಸಮುವೇಲನ ಬಳಿ ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ, ನಿನಗೆ ವಯಸ್ಸಾಗಿದೆ, ಆದ್ರೆ ಏನಂತೆ, ಏನ್ ನಡೀತಲ್ಲ, ಏನ್ ಮಾಡದಂಟ, ನಿನ್ನ ಮಕ್ಕಳು ನಿನ್ನ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೀತಾ ಇಲ್ಲ. ಅದರ ನಿಮಿತ್ತ ನಮಗೇನ್ ಬೇಕು, మత్తొబ్బ అరసను ಬೇಕು. సమూయేలుకి ఇప్పుడు రోషం పుచ్చుకొస్తుంది. సమూయేలుకి ఏం బರ್ತದೆ, ಈಗ ದುಃಖ ಬರ್ತದೆ, ಕೋಪ ಬರ್ತಾ ಇದೆ. మక్కಳು మాತು కేಳಿಲ್ಲ, మార్గದಲ್ಲಿ ಇಲ್ಲ, ఇష్ట దిన ఏనే ಇಲ್ಲ ಇವನಿಗೆ. దాని గురించి చింత లేదు. ఇన్ని రోజులు వారిని గదరించలేదు, వారు సరి మార్గమును నడవమని చెప్పి వాళ్ళకి చెప్పలేదు. ఈ రోజు పెద్దలు వచ్చి నీ కుమారులు ఏం చేయడం లేదు, ನಿನ್ನ ಮಾರ್ಗದಲ್ಲಿ ಇಲ್ಲ ನಿನ್ನ ಮಕ್ಕಳು, ನಮಗೆ ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಏನು, ನಿನಗೆ ಹೆಂಗಿದ್ರು ವಯಸ್ಸಾಗ್ತಿರೋದ್ರಿಂದ ನಮಗೊಬ್ಬ ಅರಸನನ್ನು ಕೂಡ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರೆ, ಸಮುವೇಲನಿಗೆ ಈಗೇನು ಬರ್ತಾ ಇದೆ, దుఃఖ ಬರ್ತಾ ಇದೆ. దుఃఖం ఎప్పుడు పడాల్సింది, ముందు నువ్వు దుఃఖం పడాల్సింది, ಮುಂದೆ ಏಡ್ಸಾಲ್సింది, ಮುಂಚೆ ನೀನು ಅಳಬೇಕಿತ್ತು. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಯೆರೂಸಲೇಮಿನ ಸ್ತ್ರೀಯರು ಬಳಿ ಹೇಳ್ತಾರೆ, ಯೆరూసలేమిನ స్త్రీయర ನೀವು అళిరి యారిగోస్కరವಾಗಿ అళిరి, ఎవరి కొరకు ఏడ్చండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడ్చండి. ఒకరోజు పక్కింటోడు వచ్చి చెప్తాడు నీ పిల్లోడు సరిలేదని, ఆ రోజు ఏడ్చే పరిస్థితి రాకూడదు. ಊರಲ್ಲಿ వచ్చి చెప్తారు, ఊరినವರೆಲ್ಲ ಬಂದು ಹೇಳ್ತಾರೆ ನಿನ್ನ ಮಗ ಸರಿಯಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ, ಅವತ್ತು ಅಳುವ పరిస్థితికి ಬರಬಾರದು. ఆ రోజు దుఃఖ పడే పరిస్థితి రాకూడదంటే ఈ రోజు ఏం చేయాలి, ಇವತ್ತೇ ಅಳಬೇಕು. ಎಷ್ಟು ಸರಿ ಏಲಿ ಬಳಿ ಹೇಳಿದ್ರು ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಆತನು ಗದರಿಸಲಿಲ್ಲ. ಸಮುವೇಲನ ಮಕ್ಕಳು ಸಮುವೇಲನ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೀತಾ ಇಲ್ಲ. ಇದು ಯಾರಿಗೆಲ್ಲ ಗೊತ್ತಾಗಿದೆ, పక్కింటోడికి మాత్రం తెలిసిందా, సంఘం మాత్రం తెలిసిందా, ఇశ్రాయేల్ మొత్తానికి తెలిసింది. ఏనంట సమూయేలన మక్కಳು సమూయేలన మార్గದಲ್ಲಿ నడీతా ಇಲ್ಲ. వచ్చి చెప్తే మనోడికి ఏమైంది, దుఃఖం దానికి కాదు, నన్ను తొలిగి ఎవరు కావాలంట, ఎవరు కావాలి, నాకు వేరొక రాజు కావాలి. ఈ ఏడుపేదో ముందే ఏడ్చుంటే కొడుకులు ఎక్కడుండేవాళ్ళు, సరైన మార్గములో ఉన్న. ఆల్రెడీ చూశాడు కదా, ఈతన కಣ್ಣెదురుగానే ఏలి మక్కಳು ఏనాగిದ್ದು, ఏలి మక్కಳು ఎవరి కంటెదురుగా, ఈయనే కదా చెప్పింది. దేవుడు ఎవరితో మాట్లాడింది, సమూయేలుతోనేగా. తెలుసుగా ఒకవేళ కుమారులు వినకపోతే ఏమవుతుందని, అయినా కానీ ఏం చేయలేదు. ఈయనకి కుమారులు రాగా ಇವರಿಗೆ ಮಕ್ಕಳು ಬರುವಾಗ ಏನ್ ಮಾಡಲಿಲ್ಲ, దాన్ని పట్టించుకోలేదు.